నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. SIR ప్రక్రియపై పాన్గల్లో బీఆర్ఎస్ సమాయత్తం. అర్హులైన ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి అని బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పాన్గల్ మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరై పార్టీ నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIR ప్రక్రియ చివరి దశలో ఉన్నందున అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. గడువు ముగిసేలోపు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత అధికారులకు అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొంటూ ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేలా దొంగ ఓట్లకు అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్సస్కేప్ రెడ్డి. రేపు మన లక్ష్యం చేరుకుంటాం. మన లక్ష్యం ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలి, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే తెలంగాణ రైతాంగానికి మళ్ళా జీవం వస్తుందన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నాయన కేసీఆర్ పరిపాలనలో 17 రాష్ట్రం సర్వనాశనమైన అంతపురికి ఏం మాట్లాడి 9 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో రక్షణ పోతే, ప్రభుత్వంతో ఇచ్చినటువంటి అన్ని బెనిఫిట్స్ పోతే, అన్ని మంది ఏం చెప్పిండు? కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు చెప్పిండా లేదా? మరి మనం చెప్పాలి కదా, మళ్ళీ చెప్తున్నాం. అవును, చెప్పాలి. అరే ఎక్కడ ఏడు పచ్చ కూడా రోజు ఉంటాడు ఆయన అవసరం ఎక్కడుంటే అక్కడ పోతుందనే విషయాన్ని మనం ప్రజలకు అందరికీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమలో, టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ కావాలంటే ఎవరి మీద? ఆయనకి అధికారం మీద ప్రేమ, ఆయన అధికారంలో ఉండాలి, ఆయనకు పదవి కావాలి. అదొక్కడే ఆయనకు ప్రేమ అనే విషయాన్ని మీకు ఒక్కసారి కొంచెం చెప్తా ఉన్నా. ఆయన స్వార్థం కోసం అంటే ఎన్ని మాటలైనా మాట్లాడతారు. రేపు రేవంత్ రెడ్డి తిట్టొచ్చు, ఇంకో పార్టీకి పోతే రేవంత్ రెడ్డిని కూడా తిట్టొచ్చు. నేను ముఖ్యమంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి అంటే ఆయన తిట్టించుకుంటే ఆయనకి అలవాటు కావాలి, సరిపోతుంది వాడిద్దరికి. కానీ అలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇచ్చినన్ని హామీలు గత 20 సంవత్సరాలు అయితే రాజ్యమైనవి. 10